వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ ప్రసన్న రెడ్డి వ్లాగ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఈరోజు నుంచి మళ్ళీ మా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసి బాండిల్ పెడుతున్నాం. ఇప్పుడు బాండిల్ హీట్ అయింది, ఆయిల్ పోస్తున్నాం. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం అందులో ఆవాలు వేసుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు జీలకర్ర, అవి కొంచెం చిటపటలాడాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేస్తున్నాం. చిన్న చిన్న ముక్కలుగా మనకి క్వాంటిటీకి తగిన క్యారెట్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాం, స్మాల్ పీసెస్గా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా కొంచెం మిక్స్ చేసి మనం మూత పెట్టుకోవాలి. మనం మంట మీడియం సైజులో పెట్టుకోవాలి, లేకపోతే క్యారెట్ మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాం. మూత పెట్టుకున్న ఒక 2 మినిట్స్కి మళ్ళీ తీసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టాలి. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకుంటున్నాం మనం. మళ్ళీ మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాము, బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేద్దాము. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. బాగా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా చేసుకుంటే. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇందులో మనం మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. మేమైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. చిన్న స్మాల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం. మీకు రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం 2 మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే అన్ని క్యారెట్ పీసెస్కి బాగా సాల్ట్ పడుతుంది. ఇది ఫ్రై లోపల మనం పుట్నాల పొడి చేసుకున్నాము. మేము ఆల్రెడీ పుట్నాల పొడి చేసుకున్నాము. దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మేము మీకు చెప్తాము. ఫస్ట్ పుట్నాలు, కారం, ఇంకా కొద్దిగా కొబ్బరి, సాల్ట్ రుచికి తగినంత, వెల్లుల్లి, ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుకున్నాం. క్యారెట్ ఫ్రైని ఒకసారి మిక్స్ చేద్దాం మనం. ఇప్పుడు క్యారెట్ అంతా బాగా ఫ్రై అయింది, గోల్డిష్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనము ఒక 2-3 స్పూన్స్ పుట్నాల పొడి వేస్తున్నాము. మీ కారాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనము. ఆయిల్ కూడా ఏం లేకుండా పుట్నాల పొడి అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన మన వేడి వేడి క్యారెట్ ఫ్రై రెడీ అయింది. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, లెమన్ రైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ త్వరగా కూడా చేసుకోవచ్చు. మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి. మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. సింపుల్ కూడా, త్వరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. ఓకే, ఇప్పుడు నుంచి వీడియోస్ బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ప్రసన్న రెడ్డి వ్లాగ్స్.